రవిచంద్ర గారు 10,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు నిన్న. ఏమనిపిస్తోంది? చెప్పినట్టుగానే లోకేష్ గారు పాదయాత్రలో చెప్తూ వచ్చారు, అనేక సందర్భాల్లో చెప్తూ వచ్చారు, ప్రతి ఏటా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అని. కాస్త ఆలస్యమైన అదేమన్నా ఫుల్ఫిల్ చేసినట్టుగా కనిపిస్తోందా? నిన్న నారా లోకేష్ గారు ఎక్స్ ద్వారా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి 10,060 పోస్టులు భర్తీ చేస్తున్నట్టు ఒక జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువగలం పాదయాత్రలో ప్రతి ఊరూరా ఆయన ఒక చాటింపు చేశారు. ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారం చేపడితే ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఆయన చెప్పడమే కాదు, ఆయన ట్వీట్ కూడా చేశారు. గ్రూప్ 1 గ్రూప్ 2లో 2,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇంజనీరింగ్ శాఖలో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో డిఎస్సి ద్వారా 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని జూన్ 28వ తారీఖు 2021న ఆయన ఒక ట్వీట్ చేశారు. మేము అధికారం చేపడితే నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ నిన్న ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో 10,060 పోస్టులకి ప్రకటించిన జాబ్ క్యాలెండరు ఇది నిరుద్యోగుల్ని దగా చేసే క్యాలెండరు, నిరుద్యోగుల్ని తీవ్రంగా వంచిన క్యాలెండర్. యువగలం పాదయాత్రలో ఆయన చెప్పిన దానికి ఈ రోజు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ పోస్టులకి ఏమాత్రం పొంతన లేదు. నిరుద్యోగులను కేవలం ఓటు బ్యాంకు కోసం ఉపయోగించుకోవడానికి, ఓట్ల కోసం ప్రచారం చేసుకోవడం కోసం ప్రతి ఊళ్ళో, ప్రతి గడపలో, ప్రతి నిరుద్యోగి కనిపించిన ప్రతి నిరుద్యోగికి ఆయన అసత్య ప్రచారం ద్వారా నమ్మించే ప్రయత్నం చేశాడు. అదే కాదు, నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి జనవరిలో క్యాలెండర్ ఇస్తాము, ఎన్ని పోస్టులు ఇస్తాము, ఏ తేదీలో నోటిఫికేషన్ ఇస్తాము, ఏ ఇయర్లో ఇస్తాము, ఎప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తాము, ఎప్పుడు ఆఫర్ లెటర్ ఇస్తాము, ఎప్పుడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రతిదీ క్యాలెండర్లో రూపొందిస్తున్నాము అని ఆయన ప్రకటించారు. కానీ నిన్న ప్రకటించిన 10,060 పోస్టులకి 41 నోటిఫికేషన్లు 4 విడతల్లో భర్తీ చేస్తామని ఎందుకు ఇంత హడావుడి, ఎంత నిరుద్యోగుల్ని వంచడం కోసం అంటే జాబ్ క్యాలెండర్ ఈ రకమైన ప్రకటన చేశారనేది ఈ రోజు నిరుద్యోగులు భావిస్తా ఉన్నారు. అసలు ఇది ఏమాత్రం జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్. విద్యుత్ శాఖలో 1,500 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఒక్క పోస్ట్ కూడా ఈ జాబ్ క్యాలెండర్ లో ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయలేదు. గత ఏడాది లాస్ట్ ఇయర్ 2025 ఆగస్టు 31వ తారీఖు రాష్ట్ర డీజీపీ ప్రభుత్వానికి ఏం చెప్పారంటే 11,000 పోస్టులు హోంశాఖలో ఖాళీగా ఉన్నాయి, వీటిని భర్తీ చేస్తామని ప్రకటించారు. కోర్టుకు వెళ్లారు అభ్యర్థులు, కోర్టు కూడా ఎట్టి పరిస్థితుల్లో భర్తీ చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చింది. కానీ ఈరోజు హోంశాఖలో 2,700 పోస్టులకు మాత్రమే ఈ జాబ్ క్యాలెండర్ లో ప్రభుత్వం పెట్టింది. గతంలో ఏం చేశారు? గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి పోస్టుల కోసం 6,000 పోస్టులు డిఎస్సికి ఇచ్చారు. దానికో 10,000 కలిపి 16,340 పోస్టులకి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించింది. కానీ అందులో చాలా తప్పులు తడకగా నిర్వహించి అభ్యర్థుల్ని గందరగోళం చేసింది. ఇదే సమయంలో గత ప్రభుత్వంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 6,400 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ కి పరీక్షలు నిర్వహించి వాటి ఆఫర్ లెటర్లు ఒక పెద్ద ఈవెంట్ లాగా నిర్వహించి దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 6,400 కానిస్టేబుల్ నియామక పత్రాలు ఇవ్వడానికి ప్రభుత్వం దాన్ని ఒక పెద్ద ఈవెంట్ గా నిర్వహించి నిరుద్యోగుల్ని మేము మా ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ఒక భ్రమల్ని, ఒక నమ్మకాన్ని, ఒక మోసం చేసే విధంగా, ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా ఒక ఈవెంట్ నిర్వహించి నియామక పత్రాలు ఇచ్చింది. ఇది చాలా దుర్మార్గమైంది. నిరుద్యోగులందరూ ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ 20 లక్షల మంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే మనం చూస్తే 20 లక్షల మంది నిరుద్యోగులు ఈ ఇచ్చిన నారా లోకేష్ గారు ఎక్స్ ఖాతా ద్వారా ఇచ్చిన 10,060 పోస్టుల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఇవి నిరుద్యోగుల్ని తీవ్రంగా వంచి మోసం చేసి దగా చేసి ఓట్ల కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల్ని వాడుకొని ఈ రోజు అధికారం చేపట్టి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని 2 ఏళ్ల తర్వాత 22 నెలల తర్వాత ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగుల్ని పండగ రోజు వంచిన సర్కార్ ఏదైతే ఉందో ఇది చంద్రబాబు కూటమి సర్కారు, చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ఏం చెప్తాడో చెప్పే మాటలకి చేసే ఆచరణకి ఏమాత్రం పొంతన లేదు. ఇది నిరుద్యోగుల దగా ప్రభుత్వం అనేది రాష్ట్రంలోని నిరుద్యోగులు చాలా ఆగ్రహవేశాల్లో ఉన్నారు. పోస్టులు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా
ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇప్పటికీ వాళ్ళు చెప్పారు 3 బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు చిల్లి గవ్వ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. 21,600 కోట్ల రూపాయలు ఈ రోజు ప్రభుత్వం బాకీ పడింది. ఈ 3వ సంవత్సరంతో కలిపితే 1,08,000 నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలి ప్రభుత్వం. కానీ మొన్న వాళ్ళు ఒక డేటా చెప్పారు. నారా లోకేష్ గారు మొన్న మాట్లాడినప్పుడు, నారా లోకేష్ గారు మాట్లాడాక ఆ తర్వాత ఆయన నాన్నగారు చంద్రబాబు గారు శాసనసభలో మాట్లాడారు. ఆ తర్వాత శాసన మండలిలో ఒక రకమైన చెప్పారు. లోకేష్ గారు ఏం చెప్పారు? 1,587 జాబ్ మేళాల ద్వారా 1,08,747 ఉద్యోగాలు ఇచ్చాం. నైపుణ్య అభివృద్ధి సీడాప్ ద్వారా 74,000 మందికి శిక్షణ ఇచ్చాం. అందులో 40,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామనేది మా ప్రభుత్వ హామీ. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లను గుర్తించి వివిధ సదస్సుల ద్వారా 770 ప్రాజెక్టులతో ఒప్పందాలు జరిపారట. అందులో 5 లక్షల మందికి పారామెడికల్ ఉద్యోగాలు ఇచ్చినట్టు ప్రకటించారు. ఇది నారా లోకేష్ గారి ప్రకటన. ఆ తర్వాత శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 6,58,000 ఉద్యోగాలు మా ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చామని ప్రకటించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఏం చెప్పారు? శాసన మండలిలో 5.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అంటే శాసనసభలో ఒకటి చెప్తారు, శాసన మండలిలో ఒకటి చెప్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక లెక్కలు చెప్తారు. ఈ రాష్ట్రంలో వీళ్ళ ఈ 3 గణాంకాల ప్రకారం చూసుకుంటే ప్రజలు దేని నమ్మాలి, దేని విశ్వసించాలి అంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల్ని వంచడం కోసం, ప్రజల్ని నమ్మించడం కోసం ఈ లెక్కలు చెప్పారా అని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు చూస్తా ఉన్నారు. నిరుద్యోగుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒకేసారి 1,34,000 సచివాలయ ఉద్యోగాలు ఒకేసారి నిర్వహించారు. ఈ ప్రభుత్వం 10,060 పోస్టులకి 41 నోటిఫికేషన్లు ఇస్తారట, 4 విడతల్లో పరీక్షలు పెడతారట. అసలు ఇది జాబ్ క్యాలెండరేనా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? నారా లోకేష్ గారు నిరుద్యోగుల్ని వంచడం కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అనేది నిరుద్యోగులు ఈ రోజు రాష్ట్రంలో భావిస్తా ఉన్నారు.